కూడా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చక్కగా చేసుకునే స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా అనాగరికమైన పద్ధతులు మార్చుకొని చక్కగా నాగరిక ప్రపంచం ఎడిపోతుంది. మనం కూడా ఆలోచించుకొని చూసుకోవాలన్నట్టు. నాకు డబ్బు ఉండగానే కాదు, నాకు వాల్యూ కూడా కావాలి. ప్రతి ఒక్క మనిషి ఏంటంటే సంఘంలో సమాజంలో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా అటువంటి మార్గాన్ని పోకుండా మంచి మార్గంలో ఉండి కేసులు ఏం కాలే. 2 గేమ్ కొత్తలాడుకుంటా సిగ్గులలో ఆడితే గేమ్ యాక్టింగ్ మాత్రం 2 కేసులు అయింది. ఎస్ఐ బచ్చనపేట ఎస్ఐ మరియు తరిగపుల ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరినీ ముగిస్తారు. దీంట్లో 2 జైల్లో ఉన్నారు. కొంతమంది వివిధ హాస్పిటల్ కారణాలు పర్సనల్ కారణాలు రావడం కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత ముఖ్యంగా దీన్ని ఈరోజు ఈ యొక్క మీటింగ్లో గమనించిందంటే వాళ్ళే చెప్తున్నారు, మేము క్షణికావేశంలో కొన్ని ఆఫీసులో పాల్పడడం దాని పర్యవసరం ఇదని అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. అదేవిధంగా చట్టపరంగా ఏదైనా సరే యాక్షన్ తీసుకోవాలి. లీగల్ రెమెడీస్ ఏ ఉంటే అవి మాత్రమే ఫాలో అవ్వాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని మీరు చేతిలో తీసుకొని ఇటువంటి కేసులో ఇన్వాల్వ్ అయిపోయి రౌడీ షీటర్లుగా మారొద్దని మనకు విజ్ఞప్తి. చాలామంది యంగ్ పిల్లలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ లాగా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మేము ఈ విధంగా మా జీవితం నాశనం అయింది, మేము తప్పు చేసినాం, మీరు చేయొద్దు అని చెప్పేసి అందరూ కూడా చెప్పాలని. అదేవిధంగా ముఖ్యంగా మేము ఈ ల్యాండ్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయిన రౌడీ షీటర్ల మీద పీడీ యాక్ట్ పెట్టదలుచుకున్నాం. దీనికి సంబంధించి ముందు మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దాం, తర్వాతనే మేము యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా పిలిపించి మీకు ముందు ముఖాముఖిగా మా యొక్క ఏమున్నది మా మనసులో అనేది చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క రౌడీ మేళాను నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఆ పోలీసు వారి హెచ్చరిక, ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ రౌడీ షీటర్స్ పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి ల్యాండ్ డిస్ప్యూట్లో కానీ ఎటువంటి అఫెన్స్లో కూడా ఇన్వాల్వ్ కావద్దని పోలీసు వారి హెచ్చరిక. ఒకవేళ మీరు ఇన్వాల్వ్ అయినట్టు కంపల్సరీ మీ మీద పీడీ యాక్ట్ అమలు చేస్తాం. ఆ పర్యవసనాలు మీకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి మీరు మా సలహాను పాటించి ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఏ కేసులో ఇన్వాల్వ్ కావద్దు, ఏ ల్యాండ్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ కావద్దు. ఎటువంటిది కూడా మేము చేయలేదు సార్, మాకు ఎవరో చేసి మా పేరు చెప్పినట్టు కాకుండా మీరు మీ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా అదేవిధంగా మీ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ఉండకూడదు. వేరే కేసులు వేరే వాళ్ళతో కూడా చేయించవద్దు. అందరూ కూడా చూస్తే మంచి కుటుంబంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందరూ కూడా మంచి వృత్తి చేసుకుంటున్నారు. చేసిన తప్పుని మీరు ఒకసారి మేము చేసిన తప్పని అనుకుంటున్నారు. కాబట్టి మీ యొక్క సత్ప్రవర్తనను ఒక 2-3 ఏళ్ళు చూస్తాం. ఆ తర్వాత మీ ప్రవర్తన బాగుంటే కన్సర్న్ ఎస్హెచ్ఓ ద్వారా ఏసీపీ గారికి కూడా మీ యొక్క ఈ షీట్లు విషయంలో కూడా మేము ఆలోచిస్తామని జనగామ పోలీస్ శాఖ తరఫున మేము చెప్తున్నాం. మీరు మీ యొక్క ప్రవర్తన మంచిగా చేసుకోండి. మీరు మంచిగా మారారంటే మీ దగ్గర జరుగుతున్న ఏవైనా సరే ఈ గుడంబా కావచ్చు, గుట్కా కావచ్చు, ఈ యొక్క గాంజా రవాణా ఏదున్న మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి మీ దగ్గరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు పోలీస్ వారికి కూడా షేర్ చేయాలని, తద్వారా మీ యొక్క మంచితనాన్ని మాకు తెలిసే విధంగా చేయాలని కూడా మేము వినయిస్తున్నాం. ఈ ప్రోగ్రాంకి వచ్చిన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. అదేవిధంగా